మీ పేరు? జబ్బార్. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి. ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది కదా. గత 5 సంవత్సరాలు ఎలా ఉందండి? గత 5 సంవత్సరాలు అంటే అవి కూడా కొంచెం పర్లేదు, బెటర్. ఇది ఇంకొంచెం బెటర్. అది అంటే రెండింటికి ఏదైనా డిఫరెన్స్ తెలిసిందా? డిఫరెంట్ అంటే ఈయన ప్రభుత్వంలో కొంచెం రోడ్లు గేట్లు డెవలప్మెంట్, అది ఇండస్ట్రీలు అవన్నీ వస్తూ ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కానివ్వండి, మరి పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మరి ఆ సమస్య తీర్చడం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. ఇంతకుముందు వారంటీ వాళ్ళు వచ్చారు, ఇప్పుడేమో పార్టీ వాళ్ళే తిరిగి ఇస్తున్నారు పింఛన్లు. అంటే స్వయంగా సీఎం వెళ్తున్నారు కదా? వెళ్తున్నారు అంటే మా సైడ్ వెళ్తున్నారు, వీటినైతే మనం చూడలేదు. అంటే వెళ్తుంది కాబట్టి న్యూస్లో చూస్తున్నాం కాబట్టి పర్లేదు, బాగానే ఉంది. అలాగే మరి మొన్న చూసుకుంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మెగా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది కదా అండి. అక్కడ ఉన్న పిల్లలకి మరి క్లాస్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపించింది? పర్లేదు, టీవీలో చూశాను కాబట్టి పర్లేదు, బాగానే ఉంది. స్కూల్ డ్రెస్సులు కూడా గవర్నమెంట్ ఈసారి కాలేజ్ దీనిలాగా ఉన్నాయి, బాగున్నాయి. అది అలాగే మరి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి మరి పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేయడం కానివ్వండి, ఎలా అనిపించింది? అది బాగానే ఉందండి. అది రాజకీయ నాయకులు ఏదైనా సరే పిల్లలతో భోజనం చేయడం అంటే పిల్లలకి సంతోషం ఉండేది, పేరెంట్స్ కూడా కొంచెం సంతోషంగా ఉండేది కదా. అది మరి రీసెంట్గా చూసుకుంటే మరి పేరు నాని గారు అంటున్నారు కదా అండి, రప్ప కాదు, అదే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, బురద పూసుకుంటూ ఉంటారు. అవన్నీ అలాంటివన్నీ చెప్పుకోవటం తప్పు. అలాగే మరి రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తారు. హైదరాబాద్ సిటీని డెవలప్ చేసిందే సగం చంద్రబాబు నాయుడు గారు. మన విజయవాడ సిటీ పోయినసారి 5 సంవత్సరాలు ఉన్నట్టయితే ఈ పాటికి రాజధాని పూర్తి అయిపోయేది. అంటే మరి జగన్ గారు పెట్టినట్టు 3 రాజధానులు కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే అంటారు కదా, ఇది కరెక్ట్ అంటారా? ఇప్పుడు మన అమరావతి దగ్గర కాబట్టి మనకు కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు వాళ్ళకి అటే కరెక్ట్ అనిపించింది. అది ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? ప్రభుత్వం అయితే బెస్ట్గా పనిచేస్తుందండి. దాని డెవలప్మెంట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు. అది